లాస్ట్ ఎపిసోడ్లో చూశారుగా, ఒక స్నేహితురాలి చివరి మాటలు ఒక కొత్త, మరింత భయంకరమైన శత్రువును పరిచయం చేశాయి. ఇప్పుడు అంజలి ఏం చేయబోతోంది? తండ్రి అండతో ఆ శత్రువుని ఎదుర్కోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఎపిసోడ్. అయ్యగారు, మీరు చెప్పినట్టే రేఖను తీసుకొచ్చాం. చంపేయండి దాన్ని. రేఖ కాల్ కట్ అయిపోగానే అంజలికి ప్రాణం పోయినంత పనైంది. ఆమె షాక్తో ఏడుస్తూ రేఖ కాల్ చేసిన విషయం మొత్తం తన తల్లికి చెప్పింది. నాన్న ఎక్కడికి వెళ్లారమ్మా? ఆయనకు చెప్పాలి. ఆయనకు చెప్పాలని కంగారు పడుతుండగా బయట ఒక కారు ఆగిన శబ్దం వినిపించింది. ఎవరో వచ్చి గట్టిగా తలుపు బాదుతున్నారు. అంజలి భయంగానే వెళ్లి తలుపు తీయగా అంజలి తండ్రి శ్రీనివాస్ అక్కడ నిలబడి ఉన్నాడు. కానీ అతను ఒంటరిగా రాలేదు. అతని వెనుక దాదాపు అంజలి వయసు ఉన్న ఒక వ్యక్తి నీరసంగా నిలబడి ఉన్నాడు. అంజలి, ఇతని పేరు విక్రమ్. రమేష్ చిన్ననాటి స్నేహితుడు. నేను ఇతన్ని వెతుక్కుంటూనే వెళ్ళాను. విక్రమ్ మంచం మీద ఉన్న రమేష్ను చూసి కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాడు. నన్ను క్షమించండి అంజలి గారు. నేను ముందే వచ్చి ఉంటే రమేష్కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంజలికి ఏం అర్థం కాలేదు. అప్పుడు విక్రమ్ అంజలి జీవితాన్ని, ఆమె నమ్మకాలను బద్దలు కొట్టే ఒక భయంకరమైన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమ్ చెప్పిన కథ ప్రకారం రమేష్ ఒకప్పుడు సాగర్ రెడ్డి కంపెనీలోనే పనిచేసేవాడు. సాగర్ రెడ్డికి సంజన అనే ఒకే ఒక్క కూతురుంది. చిన్నప్పటి నుండి తల్లి లేని పిల్లవడంతో సాగర్ రెడ్డి ఆమెను చాలా గారాబంగా పెంచాడు. ఆమెకు పార్టీలు, పబ్బులు మరియు స్నేహితులతో తిరగడం అలవాటు. ఏయ్ రంగయ్య, డాడ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో కూడా లేడు. అయ్యగారు మిల్ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అమ్మాయి గారు, ఒకరోజు ఆఫీస్లో రమేష్ను చూసింది. అతని మంచితనానికి, అందానికి ఆకర్షితురాలైంది. మొదటిసారి తను ఒకరిని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి సంజన బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి తన తోడుగా రమేష్ను తీసుకెళ్లేది. కానీ రమేష్కి ఆమె నచ్చుకున్న తన ఓనర్ కూతురు కాబట్టి తన వెంట వెళ్ళేవాడు. ఒకరోజు ఆమె పబ్లో తాగిన మొత్తులో రమేష్ను అనుభవించడానికి ప్రయత్నించింది. కానీ రమేష్ నచ్చక ఆమెను అక్కడే వదిలేసి వచ్చేశాడు. ఆ విషయం సాగర్ రెడ్డికి తెలిసింది. ఆయనకు తన కూతురంటే ప్రాణం కాబట్టి ఆమె అడిగింది ఏదైనా కాదనడు. అందుకే నేరుగా రమేష్ను పిలిపించి, నా కూతుర్ని పెళ్లి చేసుకో. నా ఆస్తి మొత్తం నీదే. క్షమించండి సార్. నేను ముందు నుంచే అంజలి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. మీ కూతురి నడవడిక మంచిది కాదు. తను నా భార్యగా సరిపోదు. సాగర్ రెడ్డికి చాలా కోపం వచ్చింది. నా కూతుర్ని కాదంటావా అని బెదిరించాడు. దానికి రమేష్ ధైర్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నగరం విడిచి వచ్చేశాడు.
తన దగ్గర జీతానికి పనిచేసేవాడే తన కూతురుని వద్దన్నాడని ఆ అవమానాన్ని సాగర్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. అదే సమయంలో రమేష్ తనను కాదన్నాడన్న షాక్తో సంజన మానసిక స్థితి దెబ్బతిని పిచ్చిదానిలా మారిపోయింది. కూతురి పరిస్థితిని చూసి సాగర్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోయాడు. రమేష్, అంజలి ఇద్దరినీ నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుండి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కానీ మొదట్లో అతనికి అడ్రస్ దొరకలేదు. చివరికి ఒకరోజు అతని మనుషులు అంజలి మరియు రమేష్ ఒక గుడిలో నుండి సంతోషంగా బయటికి రావడం చూశారు. అప్పటి నుండి రమేష్ని ఫాలో అయ్యారు. అందుకే పక్కా ప్లాన్తో రమేష్ని యాక్సిడెంట్ చేయించాడు. కానీ కథ అక్కడితో ఆగలేదు. అంజలిని మరింత నరకంలోకి నెట్టడానికి ఆమె ఆఫీసులో పనిచేసే రేఖకు డబ్బు ఆశ చూపించి ఆమెను వేశ్యగా మార్చమని చెప్పాడు. మధ్యలో ఎస్ఐ మూర్తిని కూడా తన ఆటలో పావుగా వాడుకున్నాడని జరిగిన స్టోరీ మొత్తం విక్రమ్ చెప్పేశాడు. విక్రమ్ చెప్పిన నిజంతో అంజలి ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఆమె భర్త ఒక హీరో అని, తన ప్రేమ కోసమే ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడని తెలిసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అదే సమయంలో సాగర్ రెడ్డి లాంటి రాక్షసుడితో తను పోరాడగలనా అన్న భయం ఆమెను చుట్టుముట్టింది. శ్రీనివాస్, విక్రమ్ ఇద్దరూ ఆమెకు ధైర్యం చెప్పారు. మనం అందరం కలిసి పోరాడదామని శ్రీనివాస్ అన్నాడు. ఆ భారీ నిజం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా అంజలి గడియారం వైపు చూసింది. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. అమ్మా, పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదేంటి? ఆ ఒక్క మాటతో ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతత మొత్తం మాయమైంది. అందరూ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంజలి వెంటనే స్కూల్కి ఫోన్ చేసింది. పిల్లలు సాయంత్రం 4 గంటలకే స్కూల్ బస్ ఎక్కారండి. వాళ్ళిప్పటికే ఇంటికి చేరుండాలి కదా మేడం? ఆ మాట వినగానే అందరి గుండెల్లో రాయి పడింది. వాళ్ళు వెంటనే బయటకు పరిగెత్తారు. చుట్టుపక్కల అంతా వెతికారు. పిల్లల స్నేహితులకు ఫోన్లు చేశారు. ఎక్కడా వాళ్ళ జాడలేదు. చీకటి పడుతోంది. శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఒకవైపు అందరూ కంగారు పడుతుంటే విక్రమ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా ఉంది. అతను కొంచెం పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అతని ముఖంలో కంగారు కంటే ఏదో తెలియని భయం, ఆలోచన కనిపిస్తుంది. అంజలి అది గమనించింది, కానీ ఆ కంగారులో అడిగే ధైర్యం చేయలేకపోయింది. గంటలు గడిచిపోయాయి. ఆశలు అడగంటిపోయాయి. ఓడిపోయి అలసిపోయి ఏడుస్తూ అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. అంజలి తన పిల్లల ఫోటోలు పట్టుకొని పిచ్చిదానిలా ఏడుస్తోంది. అంజలి తల్లి మంచం మీద ఉన్న రమేష్కు మందులు ఇవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళిన ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆ అరుపుకు అందరూ బెడ్రూమ్లోకి పరిగెత్తారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళ జీవితంలోనే అత్యంత భయంకరమైనది. మంచం ఖాళీగా ఉంది. దాని మీద రమేష్ లేడు. అంతే. అంజలి జీవితంలో అతిపెద్ద, అత్యంత క్రూరమైన, నమ్మశక్యం కాని నిజం. ఒకవైపు పిల్లలు మాయం, మరోవైపు కదలలేని స్థితిలో ఉండాల్సిన భర్త అదృశ్యం. చాలాసేపు తర్వాత అంజలికి ఒక డౌట్ వచ్చింది. వెంటనే వాళ్ళ నాన్నతో, నాన్న, ఎస్ఐ మూర్తితో నేను గెస్ట్ హౌస్లో ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు? విక్రమే నీ గురించి చెప్పాడమ్మా. అందుకే ఇందాక బయటికి వెళ్ళి విక్రమ్ను వెంట తీసుకొని వచ్చా. అంతే. అంజలికి ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే నిలబడిపోయింది. ఇప్పుడు చెప్పండి, పిల్లలను రమేష్ను కిడ్నాప్ చేసింది సాగర్ రెడ్డా, లేక సహాయం చేయడానికి వచ్చినట్టు నటిస్తున్న విక్రమ్ వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా మంచం మీద నుండి కదల్లేని రమేష్ ఎలా మాయమయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఈ భయంకరమైన ప్రశ్నల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 8th ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.